గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్సీపీ రద్దు చేసి పేదల పొట్టకొట్టిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. తునిపట్నంలోని రాజా పార్క్ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ గురువారం రాత్రి యనమల ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించారు. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పేదలకు పింఛన్లు పెంచకుండా, ఇల్లు నిర్మాణం చేయకుండా అన్ని విధాల మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మోతుకూరు వెంకటేష్, కుక్కడపు బాలాజీ, మల్ల గణేష్, జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్, బీజేపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వానికి ఇల్లు కట్టాలని గాని, పేదవాళ్ళకి కూడు పెట్టాలని గాని, లేకపోతే పేదవాళ్ళకి యొక్క బట్టల పంపిణీ చేయాలని కానీ ఎప్పుడూ లేదు. దేవుడికి మాత్రం నేను బటన్ నొక్కుతున్నాను అన్నాడు కానీ ఆ బటన్ నొక్కేది ఇప్పుడు వచ్చింది కాదు. నేను ఎందాక చెప్పాను, 37 రూపాయలు పెన్షన్. 87వ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్ ఏంటి పంచాయతీ ఎలక్షన్స్, జిల్లా పరిషత్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే కడపలో అనౌన్స్ చేశాడు ఎన్టీ రామారావు గారు. అది ఇలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 4000 ఇస్తా ఉన్నాం. మీరందరూ కూడా చూశారు. ఫస్ట్ తారీఖు 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డిలా కాకుండా 1000 రూపాయలు పెంచుతా ఉన్నాం. 1000 రూపాయలు పెంచేశాం. 4000 ప్రభుత్వానికి 1000 కోట్ల భారం అయినప్పుడు కూడా పెంచాం. అంతేకాదు ఇది కూటమి పేదల ప్రభుత్వం. పేదలకి కావాల్సినటువంటి సౌకర్యాలు చేసేటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈ పేదల ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే మన ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాలి, ఇప్పుడు 3 5 15 రూపాయలు ఒక మనిషికి. ఇక్కడ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ 3 5 15. ఇంకా 5 చిల్లర మీరు చేసుకుంటే ఇంకో 10 రూపాయలు వేసుకోండి. 25 రూపాయలు రోజు ఖర్చు ఉండాలి. 25 into 30 ఎంత? 750 రూపాయలు. 550 రూపాయలు ఒక మనిషికి ఖర్చు అవుతుంది ఇక్కడ భోజనం చేసే వాళ్ళకి, ముఖ్యంగా తుని టౌన్లో వాళ్ళకి. తుని టౌన్లో పేదవాళ్ళకి 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ 1000 రూపాయలు ఎంత ఖర్చు చేసుకున్నప్పుడు 3000 రూపాయలు మిగులుతుంది పేదవాడికి, మిగతా వాళ్ళు తినేయకపోతే. అంటే ఆ 3000 తోటి అతను సేవింగ్ చేసుకోవచ్చు. పొదుపు అంతా లాజిస్టిక్స్, ఎకానమీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా. ఆ 3000 రూపాయలు అతను సేవ్ చేసుకుంటే వేరే వ్యాపారం కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అతను కూడా వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తగా మారటానికి ఉంది. పేదవాళ్ళు కూడా వ్యాపారవేత్తగా మారితే అతను చేసేటువంటి వ్యాపారంలో వీలైతే అతను ప్రభుత్వానికి ట్యాక్స్, జిఎస్టీ కట్టేటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఆ విధంగా ఇండైరెక్ట్గా ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి వస్తుంది. మళ్ళీ ఆ గవర్నమెంట్ పేదవాళ్ళకే ఖర్చు పెడతారు. అంచేత పేదవాళ్ళు ఎవరైతే ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కూడా దుర్వినియోగం చేయకుండా వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకి మిగులు డబ్బు వస్తుంది. ఇప్పటివరకు మిగలడం లేదు ఎవరికి. అంతేకాదు దానివల్ల ఈ పేదవాళ్ళ పథకాలన్నీ పెట్టాం. ఇది రాజ్యాంగంలో ఏదైతే సూత్రాలు చెప్తున్నాయో, అంబేద్కర్ గారు ఏదైతే సూత్రాలు చెప్పారో ఆ సూత్రాలు తప్పకుండా పాటించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది కూడా మీకు సందర్భంగా